సో 'నిదురించు జహాపన' మూవీలో ఫస్ట్ మూవీ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? సెట్లో ఎలా ఉంది? అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. అప్పుడు మీరు అన్నట్టు టెక్నాలజీ వేరన్నారు, ఆర్టిస్టులు వేరన్నారు, అండ్ టెక్నికల్ టీమ్ కూడా వేరే ఉంటుంది, డైరెక్షన్ టీం కూడా వేరే ఉంటుంది. డైరెక్టర్ గారు కానీ లేకపోతే కో యాక్టర్స్ ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు ఏంటి అంటే క్లియర్గా డిస్టింక్టివ్ డిపార్ట్మెంట్స్ ఉండడం, అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పనులు వాళ్ళే చేసుకోవడము. అండ్ అందరూ చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్లు కదా అప్పుడంతా. అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా అప్పుడు. సో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, జనాలు వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్, ఒక స్కూల్కి వెళ్ళినట్టు లేకపోతే ఒక కాలేజ్కి వెళ్ళినట్టు ఉండేదన్నమాట. అంటే ఒక ప్రిన్సిపల్ ప్రొడ్యూసరు, ఒక హెచ్ఓడి డైరెక్టరు, ఇలాగ ఒక కంప్లీట్ ప్రాపర్ ఆర్గనైజేషన్ అలా ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అందరికీ అన్ని పనులు వచ్చు, అందరూ అన్నీ చేయగలుగుతున్నారు. నువ్వు అదే పని చేయాలి, నేను ఇదే పని చేయాలి అనే గ్యాప్ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు, అంటే అట్లీస్ట్ చిన్న సినిమాల వరకు చెప్తున్నా. ఇంకా పెద్ద రేంజ్ సినిమాలు మేబీ దే స్టిల్ ఫాలో ది సేమ్ ఓల్డ్ ఈ స్ట్రక్చర్. కానీ బట్ చిన్న సినిమాల దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే ఓకే నీకు ఆ పని కావాలా నేను చేసి పెడతాను, నాకు ఈ పని కావాలా నువ్వు చేసి పెట్టావు, ఒక బాటర్ సిస్టమ్ లాగా అనమాట. ఓకే అందరం కలిసిమెలిసి చేసుకుని చేసాం ఈ సినిమా. సో ఐ థింక్ దట్ వే యూ గెయిన్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో ఆన్ ఆల్ క్రాఫ్ట్స్. ఓకే వీడికేం కష్టాలు ఉంటాయి, వీడికేం పనులు ఉంటాయి, వీడి అంటే ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది దాంట్లో. సెట్ పైన వాడు ఎంత కష్టపడతాడు ఆ సినిమా కోసము, వాడి బాండింగ్ ఏంటి అసలు ఆ సినిమాకి, ఆర్టిస్టులతోటి వాడి కథ ఏంటి, మన స్టోరీల కన్నా వాళ్ళ స్టోరీలు చాలా బాగుంటాయి యాక్చువల్గా. సో ఐ థింక్ ఐ గాట్ లక్కీ ఇన్ అ వే టు అండర్స్టాండ్, టు హియర్ ఆల్ దో స్టోరీస్. వాళ్ళతో కలిసి భోజనం చేయడం, లైట్ బాయ్ తోటి, సెట్ బాయ్ తోటి, వాళ్ళందరితోటి కలిసి ఒకటే ఇంట్లో ఉండడం, ఇట్ వాస్ అ హోల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఎప్పుడు అలా లేదు నాకు తెలిసి. ఈ మధ్యకాలంలో కూడా ఎవరు అలా షూటింగ్ చేసిండడు మేము చేసినట్టు. మా యూనిట్ అందరు అదే చెప్తారు, సార్ ఇలాంటి సినిమా అయితే మేము ఎక్కడ చేయలేదు సార్. సో ఐ థింక్ ఇట్స్ అ హోల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అంటే మీరు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, 90sలో ఎలా ఉంటుండే సిచ్యువేషన్, ఇప్పుడు ఎలా ఉంటుండే? అంటే మీరు అన్నట్టు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తారు, లైక్ హీరో హీరోయిన్ కి సపరేట్ క్యారీవాన్ ఉంటుంది, అలా ఉంటుంది. అవును, మా దాంట్లో అందుకే క్యారవాన్లు తీసేసాం. అసలు క్యారవాన్ ఓన్లీ వన్ రూల్. అంటే రూల్ అని కాదు, అది అలా చేయాల్సి వచ్చింది. అంటే అలా చేయాల్సి వచ్చింది. సో అందరి అంటే మా భోజనం అందరికి ఒకటే. మేము 40 మంది ఒకటే ఇంట్లో ఉండి, అంటే మా స్టే కూడా 40 మంది ఒకటే ఇంట్లో ఉన్నాం అనమాట. మా స్టే ఒకటే. అందరం రాత్రులు అక్కడ వాకింగ్లు చేసేటోళ్ళం, కబుర్లు చెప్పుకునేటోళ్ళం. ఏదో ఒక ఫ్యామిలీ వెళ్ళి పిక్నిక్ వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చేటట్టు ఉండేదన్నమాట. కాకపోతే పీక్ సమ్మర్లో చేసాము, దానివల్ల కొంచెం ఇబ్బందులు పడ్డారు అందరు పాపం. కానీ బట్ అదర్వైజ్ ఐ థింక్ దే హావ్ ఎంజాయ్డ్ దిస్ షూటింగ్ అందరం కూడా. అండ్ 'నిద్రించు జహాపన' మూవీలో 6 months నిద్రపోతారు అంట, అసలు ఏంటి స్టోరీ? అంటే నిద్ర అనేది ఒక టిపికల్ స్పేస్ అండి. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే మనం నిద్రపోయేదాకే ఆలోచిస్తాం, మళ్ళీ నిద్ర లేచిన దగ్గర నుంచి ఆలోచించడం మొదలు పెడతాం. నిద్రలో వస్తుంటే, అంటే నిద్రలో మనం ఆలోచిస్తున్నంతసేపు కూడా అది నిద్రలో ఉన్నట్టు లెక్క కాదు అది. ఎందుకంటే బ్రెయిన్ ఈ స్టిల్ ఫంక్షనల్. నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, చిన్న చప్పుడు వచ్చినా నువ్వు లేస్తావు, ఎవడైనా ముట్టుకున్నా నువ్వు లేస్తావు. కానీ ఒక్కసారి వీటిని అన్నింటినీ దాటి కనెక్షన్లు కట్ అయ్యేలాగా, బ్లాక్ స్క్రీన్ కనిపించేలాగా డీప్ స్లీప్లోకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, ఆ స్పేస్లో ఏం జరుగుతుంది అక్కడ నీకు తెలుసా? సైంటిస్టులు ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతాడు అక్కడ ఏం జరుగుతుందని? పోనీ మన పూర్వీకులు ఏమైనా చెప్పారా దాని గురించి ఏం జరుగుతుంది ఆ స్పేస్లో? అంటే నువ్వు బతికే ఉన్నావు, బట్ స్టిల్ నువ్వు దేనికి రెస్పాండ్ కావట్లేదు. కళ్ళు తెరిచిన మూమెంట్ దగ్గర నుంచి నీకు అన్నీ గుర్తుంటున్నాయి, శబ్దాలన్నీ వినపడుతున్నాయి, స్పర్శ తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. కానీ నీకు కళ్ళు మూసి కనెక్షన్ కట్టిన తర్వాత ఇవే ఎందుకు జరగలేకపోతున్నాయి, ఎందుకు జరగట్లేదు నీకు? ఏంటి రీజన్ ఏంటి? అదే పెద్దవాళ్ళు అంటారు కదా, చనిపోయిన వాడు నిద్రపోయిన వాడు ఈక్వల్ అంటారు. ఏ శబ్దాలు తెలియవు, ఏ బాధలు తెలియవు. సో ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ యూనిక్ స్పేస్. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ ఉంటుంది దాంట్లో. 6 months నిద్రపోవడం అంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, డెఫినెట్ గా వెళ్ళి థియేటర్స్లో చూడాలి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. అంటే చాలా ఎంగేజింగ్ ఉంటుంది సినిమా కూడా. ఎక్కడ అసలు ల్యాగ్ ఉండదు, బోర్ ఉండదు, అలా ఏదో పరిగెడుతూనే ఉంటుంది. అంటే ఏదో ఓకే 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 అని చూస్తూనే ఉంటారు అనమాట జనాలు. సో ఐ థింక్ దట్ వే
అండ్ డెఫినెట్లీ దీంట్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, అంటే మెయిన్ బేసే లవ్ స్టోరీ. ఎస్. సో ఆ లవ్ స్టోరీకి నిద్ర అనేది ఎలా తోడైంది, అసలు ఈ యూనిక్ కాన్సెప్ట్ తోటి ఎలాంటి లవ్ స్టోరీ వచ్చింది బయటికి అనేది మా సినిమా. అంటే ఈ మూవీ స్క్రిప్ట్ ఓకే చేసే ముందు ఎన్ని స్టోరీస్ విన్నారు ఆల్మోస్ట్? నేను దగ్గరగా వినుంటా అండి, ఒక 20 అట్లా వినుంటా, 20-25 దాకా వినుంటా నాకు తెలిసి. 2025లో యూ చూస్ దిస్ వన్? యా 20-25 అంటే దాంట్లో కొన్ని నచ్చినవి ఉంటాయి డెఫినెట్గా, కొన్ని వర్కౌట్ కానీ ఉంటాయి, కొన్ని అసలు అమ్మో వద్దురా బాబాయ్ ఇవి అసలు స్టార్టింగ్ 10 నిమిషాలనే లేచి పరిగెత్తబుద్ధి అవుతుంది వద్దు చాలా స్టోరీస్ కూడా విన్నారా? అంటే అందరు చెప్తారు కదా, అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అని కాదు కానీ పాపం, బట్ ఏంటంటే సంథింగ్ అసలు వేరే ట్రిప్లో ఉంటారు, అది ఏంటో అర్థం కాదు, మరి అది ఎందుకు అట్లాంటివి వస్తే అర్థం కాదు. బట్ యా ఇదైతే ఏంటంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యూనిక్ కాన్సెప్ట్ ఇది. అలా అంటే ఈ స్టోరీని ఓకే చేసే ముందు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా చెప్పడం, లేకపోతే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం మీదే ఓన్ డెసిషనా? యా అంటే ఈ సినిమాకి అంటే సినిమాల విషయాల్లో మాత్రం నాదే జడ్జ్మెంట్ ఉంటుంది, అది మంచైనా అవ్వచ్చు చెడైనా అవ్వచ్చు, ఎనీథింగ్ ఐ థింక్ ఏదర్ ఐ హ్యావ్ టు బీ బ్లేమ్డ్ ఆర్ ఐ హ్యావ్ టు బీ ప్రైజ్డ్, అంతే. నేను ఇంకా వేరే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ నేను పడనివ్వను, నేను ఇవ్వను కూడా. ఇది ఎంటైర్లీ మై డెసిషన్, మై జడ్జ్మెంట్, మై స్కిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నా తప్పులు అంతే. మా లవ్ మై రూల్స్ అని ఆటో వెనకాల రాస్తారు కదా అలా అనమాట ఇది. ఇప్పుడైనా చిన్నప్పుడు కూడా అంతేనా? చిన్నప్పుడు అంటే అసలు అప్పుడు అది వేరే యాంగిల్ కంప్లీట్గా, నాకేమో పొద్దునే లేపి షూటింగ్ అంటే దండని వెళ్ళి సినిమా చేసుకుని వచ్చేయడమే. ఇప్పుడు అలా ఉండదు కదా, ఇట్ ఇస్ చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి.